హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో దాబా స్టైల్ చికెన్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. ఒక బౌల్లో చికెన్ని తీసుకొని మంచిగా వాష్ చేసుకొని పెట్టుకోండి. నేనైతే ఇక్కడ కేజీ చికెన్ తీసుకున్నాను. ఇలా ఒక బౌల్లో వేసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల వరకు కారం, 2 టేబుల్ స్పూన్ల ఉప్పు, 1 టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ల వరకు పెరుగు, 2 టేబుల్ స్పూన్ల ఆయిల్, 2 టేబుల్ స్పూన్ల ధనియాల పొడి వేసుకోవాలి. మసాలా మొత్తం ముక్కలకు పట్టేలా మంచిగా కలుపుకోవాలి. ఇలా వీడియోలో చూపించినట్టు మిక్స్ చేసుకొని ఒక మూత పెట్టి 20 లేదా 30 నిమిషాలు మ్యారినేట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక 4 ఇలాచి, 1 లేదా 2 అనాస పువ్వు, 2 బిర్యానీ ఆకులు, 1 టేబుల్ స్పూన్ మిరియాలు, 5 లేదా 6 ఎండుమిర్చి, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ సాజీరా, 2 దాల్చిన చెక్కలు, 4 లేదా 5 లవంగాలు, వీటిని ఇలా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకొని పక్కకు పెట్టుకోండి. తర్వాత ఒక కడాయిని స్టవ్ పైన పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ అయ్యాక 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకొని కొంచెం వేగాక 2 చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసి అవి లైట్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా లైట్ బ్రౌన్ కలర్ వచ్చాక 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు కలుపుకోవాలి. తర్వాత దాంట్లోకి కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర, 1 టేబుల్ స్పూన్ పసుపు వేసి మళ్ళీ మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్నాక మ్యారినేట్ చేసుకున్న చికెన్ని యాడ్ చేసి ఒకసారి కలుపుకొని మూత పెట్టి చికెన్ని మధ్య మధ్యలో కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇలా కొంచెం ఆయిల్ సపరేట్ అయ్యే వరకు ఫ్రై చేసుకొని గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలాను యాడ్ చేసి ఒక 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో పెట్టి కలుపుకోవాలి. ఫైనల్గా కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకుంటే టేస్టీగా ఉండే చికెన్ ఫ్రై రెడీ అయిపోతుంది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో.